సిస్టమ్ అంతా మన డబ్బు ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. మనం ఆ డబ్బును ఇక్కడే వాడదాము, మాక్సిమం ఇక్కడ వాడేసేయి. నేను చెప్పేది ఇక్కడే ఖర్చు పెట్టు. నీకు దాన్ని నాట్ ఓన్లీ దీనికోసం పెట్టుకోకుండా ఎలిఫెంట్ టూరిజం కోసం ఎంతవరకు మనం వాడగలవు. అవును, అందుకంటే ఎక్కువ చేసేవరకు దానివల్ల మనం టూరిజం పెంచుకోవచ్చు. మనుషులు వస్తారు పోతారు, మళ్ళీ ఊరు చూస్తున్నారు, 7 ఏళ్ళు చూడాలంటే ఊరికి పోతారు. చుట్టుపక్కల టూరిజం సెంటర్ అదే నేను చెప్తున్నాడు. 4 ఎలిఫెంట్స్ మీరు పెడితే ఆటోమేటిక్ గా మీకు టూరిజం డెవలప్ అవుతుంది. దానికంటే డిజైన్ చేస్తారు. టూరిజం స్పాట్ ఎట్లా ఉండాలి, మేజర్ గా ఫోకస్ చేయండి. అదే మీకు కలర్ పిక్స్ అంతా ఇవ్వండి, నేను ఇప్పుడు చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని పెట్టండి. మీరు 5 కోట్లు అనేది పెట్టుకోవట్లేదు, 5 కాకుండా 10 ఖర్చు పెట్టండి. దానిపై ఇంక్లూడ్ చేశారు. టూరిజం పార్కు దాంట్లోనే ఇంకో 5 కూడా ఖర్చు పెట్టండి. నో ఇష్యూ. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇష్యూ లేదు. మీరు రిస్ట్రిక్ట్ చేయొద్దని ఎట్టున్నది అది అన్ని చేశాను. ఫస్ట్ అంటే దీన్ని ప్రియాక్టివేట్ చేశాను. ఫస్ట్ గ్రౌండ్ నెట్వర్క్ ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రీస్ ఉంటాయి, హ్యాంగింగ్ సోలార్ ఉంటాయి, జంతువు క్లియరెన్స్ ఉంటాయి, గేట్స్ అండ్ స్టేట్స్ ఉంటాయి, చైల్డ్ ఫెన్స్ ఉంటాయి, బ్యాంబూ హెడ్జ్. అది ఫస్ట్ దీంట్లో సిసి కెమెరాస్ అంటే ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎలిఫెంట్ హౌసింగ్ అండ్ క్యాఫెట్స్ నుంచి ఎలిఫెంట్ ఎంక్లోజర్ ఇక్కడ వాళ్ళకు అమ్మాయి వాళ్ళకు ఉండడానికి ఇస్తూ వచ్చాను. ఎలిఫెంట్ బాతింగ్ పూల్, మౌంటీ క్వార్టర్స్. బాతింగ్ పూల్ ఇస్ ఇంపార్టెంట్. మౌంటీ క్వార్టర్స్, డిస్పెన్సరీ, కిచెన్, డాక్టర్, ఓవర్ హెడ్ ట్యాంక్, వాటర్ ట్యాంక్. ఇది సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. హ్యూమన్ రిసోర్సెస్ అంటే టెక్నికల్ సపోర్ట్, ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్, శాలరీస్ అండ్ ఎలిఫెంట్ పాలిటీస్, ఇంకేంటి టెక్నికల్ కన్సల్టెంట్స్. అంటే కొంతమంది మనం పెట్టుకుంటారు. అదర్ కాంపిటీషన్స్ ఇదన్నీ పెట్టుకోండి. మీరు చెప్పిన పాలసీస్, మోడల్స్, సోలార్, ఎలక్ట్రిసిటీ సప్లై ఇదన్నీ తీసుకోండి. 5 దీంట్లో పార్క్స్ డెవలప్మెంట్ ఇట్లా ప్రిఫరెన్స్ ఒకటి తీసుకుంటాం. మొత్తం కలిపి ఒక ఫస్ట్ బడ్జెట్ అంటే సెకండ్ ఎంత అనేది ఫస్ట్ మనం తెచ్చుకుంటాం. సోలార్ ఫెన్స్ అది ఇంపార్టెంట్. అందరూ వైల్డ్ ఎలిఫెంట్స్ రావాలి అంటే ఎవరైనా చూడడానికి వచ్చిన వాళ్ళకు కంఫర్ట్ ఉండాలి. మీరు దానికి టూరిజం ఏదైతే అవసరమో మీరు ఒకసారి టూరిజం వాళ్ళతో కూడా మాట్లాడండి. మీరు ఒకసారి బందీపూర్ పోయండి. లేదు ఇప్పుడు పోయించండి. బందీపూర్ పోయి ఐడియా వస్తుంది వాళ్ళు ఎట్లా చేసినారు ఏంది. ఆ 2 ఉన్నాయి కదా స్పాట్స్. బందీపూర్ ఉంటుంది, ఇంకొకటి ఎక్కువ పోయినా నేను రెండింటికి. మీరు రెండింటికి పోయవచ్చు. రెండింటికి పోతే మీకు తెలుస్తుంది అసలు టూరిజం వాడు ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చినాడు. చాలా ఉన్నాయి దాంట్లో.